నిన్న వ్లాగ్ అయితే పెట్టాను గదా! ఇప్పటి నుంచయితే వ్లాగ్స్ అయితే కంటిన్యూగా పెడుతూనే ఉంటాను. మనకి యూట్యూబ్ రూల్ కొత్త రూల్ వచ్చింది గదా! సో, ఆ రూల్‌ని మనం క్రాస్ చేయలేము. సో, ఇప్పటి నుండి ఒక 3 మంత్స్ వరకైతే కంటిన్యూగా వ్లాగ్స్ అయితే పెడదాం అనుకుంటున్నాను. ఎవరైతే నా ఛానల్‌లో వ్లాగ్స్ చూస్తారో ఇన్ని వ్యూస్ రావు. బట్ చూసిన వాళ్ళైతే ప్లీజ్ ఇలానే వాచ్ చేస్తూ ఉండండి. కంప్లీట్‌గా వాచ్ చేయండి. ఎందుకంటే మీరు చూసే టైం నాకనేది కౌంట్ అవుతుంది కదా! సో, 3 మంత్స్‌లో మానిటైజేషన్ అవుతదంట. మనకి 4000 వాచ్ అవర్స్ వస్తాయి. అండ్ 1000 సబ్స్క్రైబర్స్ రావాలి. 876 సబ్స్క్రైబర్స్ వచ్చినాం గదా! ఇంకొక 144 ఏదో కౌంట్ మిస్టేక్ అవ్వచ్చు. బట్ మిగిలిన సబ్స్క్రైబర్స్ కూడా వస్తే 1000 నియర్ బై ఉన్నాం కాబట్టి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. కంప్లీట్‌గా అయితే వీడియో చూడండి. నైట్ అయితే మా వారైతే బయటికెళ్దాం అన్నాడు. సో, తనే బయటికి వెళ్దాం అనేసరికి నేనెందుకు వద్దంటే చెప్పండి. మనం అడిగినప్పుడు వాళ్ళు బిజీగా ఉంటారు. వాళ్ళకి సెట్ అవ్వదు అన్నీ ఉంటాయి గదా! వాళ్ళు అడిగినప్పుడు మనం కన్ఫర్మ్‌గా వెళ్తే బావుంటుంది కాబట్టి సో, అలా అయితే ఎళ్ళాము. కార్‌లో అయితే వ్లాగ్ స్టార్ట్ చేశాను వీడియో. సడెన్‌గా అయితే ముందల కారు అయితే సడెన్‌గా ఆగిపోయింది. మా ఆయన సడెన్‌గా బ్రేక్ ఏసేసరికి మస్తు భయమేసింది. సో, అక్కడితో వీడియో అయితే ఆఫ్ చేశాను. అదంతా మా ఊరు. మా ఊర్లో ఎక్కువ హోటల్స్ అండ్ వివేరా ఉంటుంది కదా! ఇక్కడ సైడ్ అయితే వివేరా ఫుల్ ఫేమస్ అనమాట. విజయవాడ, హైదరాబాద్ రూట్‌లో ఉంటుంది వివేరా. ఇదొచ్చేసి సెకండ్ చిన్న వివేరా అంటాము. మినీ వివేరా. అవతల సైడ్ ఏమో పెద్దది ఉంటుంది హోటల్. ఇక్కడైతే ఎవ్రీథింగ్ ఉంటుంది. చేనేత వస్త్రాలయం, క్లాత్స్, బొమ్మలు, స్నో డ్రాప్స్ అని. ఇక్కడైతే ఐస్ క్రీమ్స్ అయితే చాలా అంటే చాలా బావుంటాయి. మీరు ఎప్పుడైనా హైదరాబాద్ వెళ్ళే రూట్‌లో అయితే వివరా ఉంటుంది. కంపల్సరీగా అయితే ట్రై చేయండి. అండ్ ఇక్కడ కేఎఫ్‌సి కూడా కొత్తగా పెట్టారు. అండ్ ట్రై చేయండి. అండ్ కాఫీ డే అన్నీ కూడా చాలా బావుంటాయి. మీరు ట్రై చేసే వాళ్ళు ఉంటే ట్రై అయితే చేయండి. చాలా బావుంటుంది. టేస్ట్ కూడా, కాస్ట్ కూడా అంతే ఉంటుంది. అండ్ మా పాప వచ్చిందంటే చాలు బొమ్మలు చిన్న పిల్లలు వచ్చిర్రంటే చాలు బొమ్మలైతే అస్సలు వదిలిపెట్టరు కదా! ఇది కూడా అంతే. ఇదైతే మరీ దారుణం. బొమ్మలు అంటది. ఇంటి నిండా బొమ్మలున్నా కూడా ఇంకా బొమ్మలు అంటది. వాళ్ళ డ్యాడీతో అయితే చూపించుకుంటుంది. ఆయనైతే కొనిపిస్తాడని నేనైతే వద్దు అని అనేస్తాను. స్నో డ్రాప్స్‌కొచ్చినాం. సో, అన్నీ ఇక్కడే ఉంటాయి మోస్ట్‌లీ. ఇక్కడ ఐటెమ్స్ కూడా ఉంటాయి. ఇవన్నీ కింద కనిపించేయన్నీ పచ్చళ్ళనమాట. ఇవైతే గజ్జలు అంటాం. కజ్జికాయలు మా సైడేమో కజ్జికాయలు. అవి వచ్చేసి 160 రూపీస్ ఆ బాక్స్ జస్ట్. మనం బయట 160 రూపీస్ పెడితే అరకిలో పైనే వస్తాయి. సో, అందుకని నేనేం తీసుకోలేదు. అండ్ మా పాప వచ్చేసి ఆరెంజ్ కలర్ కూల్ డ్రింక్ తాగుతుంది. నేను మొత్తం కూల్ డ్రింక్ తనకైతే ఇచ్చేసాను. జస్ట్ కొంచెం తాగుతుంది. తర్వాత మొత్తం నేనే తాగుతాను. పాపకి కూల్ డ్రింక్స్ అవి అయితే పెట్టను. మీరు కామెంట్ చేశారేమో కూల్ డ్రింక్స్ ఆపొద్దని. మేమేం తాపమండి. అప్పుడప్పుడు జస్ట్ ఇట్లా కొంచెమే అవి కూడా. అది బొమ్మలు అడుగుతుంది కదా! బొమ్మలని ఇచ్చి తప్పించనీకి ఇట్లా. అండ్ మా వాళ్ళైతే బిర్యానీ ఆర్డర్ పెట్టిండు మా ఆయన. అది ఇంకా రాలేదని ఇక్కడ కౌంటర్ దగ్గర అయితే వెయిట్ చేసాడు. మంచిగా కూర్చోబెట్టుకుండు బిడ్డని దాని లిప్స్ మొత్తం ఆరెంజ్ కలర్‌లో వచ్చినాయని చూపిస్తుంటే మా ఆయన ఎక్కిరిస్తుండు. అండ్ పార్సెల్ వచ్చేసింది తీసుకుందాం అని పోతే వాళ్ళ డ్యాడీ ఏమో పాపకి డాన్స్ ఏస్తుంది. ఇక్కడ స్టార్టింగ్‌లో మనకి 'ఐ లవ్ యూ వివేరా' అని ఉంటుంది. వివేరా చాలా బావుంటుంది. ఇక్కడ చిన్న చిన్న ఫంక్షన్స్ కూడా అయితాయి. మినీ వివేరాలో. అక్కడ సైడ్ ఉన్న వివేరాలో అయితే అవ్వవు. అండ్ మేమైతే బయటకొచ్చేసాం. బయట గూడా ఒక షాప్ ఉంటుందనమాట. ఒరిజినల్ లెదర్ అని. ఒక ఒరిజినల్ లెదర్ బెల్టే 800 ఆర్ 600 వన్స్ మా ఆయన అడిగితే 600 ఏమో అన్నాడు. ఆల్రెడీ బెల్ట్ ఉన్నాయి. ఈసారి వచ్చినప్పుడు తీసుకుందాంలే అనుకున్నాము. బ్యాగ్స్, చెప్పులు అన్నీ ఉంటాయి. బట్ ఏం తీసుకోలేదు. మా పాప అయితే ఇంకా అన్నీ చూస్తుంది. దానికేమో బాగా ఇంట్రెస్ట్. కొత్తవి ఏమన్నా కనిపించా కూడా అది. ఇదేమో టుడే మార్నింగ్ అనమాట. నైట్ అయితే నేను తెల్ల బొబ్బర్లు ఉంటాయి కదా! అవైతే నానబెట్టాను. మార్నింగ్ లేచి చూస్తే చాలా క్లీన్‌గా ఉంటుంది కదా! ఇదైతే మా పాపకి బాక్స్ కడదామని తెచ్చాము న్యూది. అండ్ ఇక్కడ మా దగ్గర అయితే పసుపు, కారం అయితే ఒరిజినల్‌ది పట్టించి అమ్ముతారనమాట. అందుకే కారం చూడు ఎంత రెడ్ కలర్‌లో ఉందో. ఒరిజినల్ అనమాట. వాళ్ళే పచ్చిమిర్చి తీసుకొచ్చి ఎండబెట్టి మంచిగా కారం పడతారు. మాకు మార్నింగ్ అయితే పాలు లేవని పాలిచ్చి పెట్టేసాం. సో, నెక్స్ట్ అయితే టీ పెడదామని అందరూ టీ ఫస్ట్ డికాషన్ పెట్టి అదేస్తారు కదా! మేమేమో డైరెక్ట్‌గా పాలల్లోనే
టీ పౌడర్ అయితే వేస్తాము. ఈ టీ పౌడర్‌లోనే ఏం చేస్తామంటే ఇలాచీ అనేది పౌడర్‌గా లెక్క చేసేసి మిక్స్ చేసేస్తాము. ఆ మిక్స్ చేసేసింది డైరెక్ట్‌గా పాలల్లో ఏసేసి కొంచెం సేపు మరిగినాకైతే షుగర్ ఏస్తాను. ఇలా అంటే కొంచెం డిఫరెంట్‌గా ఉంటుంది మా చాయ్. అందరూ ఫస్ట్ డికాషన్ పెట్టుకొని పాలు పోస్తారు కదా! మేమేమో డైరెక్ట్ పాలల్లోనే ఏస్తాం. అండ్ ఇది మా బ్యాక్ సైడ్ కిచెన్ నుంచి ఒక డోర్ బ్యాక్ సైడ్ అయితే ఇలా ఉంటుంది. ఏసీలో నీళ్ళు అక్కడ అన్నీ అందులో అక్కడ పడతాయి. ఇక్కడ సైడ్ అయితే బ్యాక్ అన్ని చెట్లే ఉంటాయి. అండ్ నేను గారెలు చేద్దాం అనుకున్నాను కదా! గారెల కోసం పచ్చిమిర్చిని అయితే ఫస్ట్ వాష్ చేసుకుంటున్నాను. పచ్చిమిర్చికి ఎక్కువ పెస్టిసైడ్స్, రసాయనాలు వేస్తారు కదా! సో వాటిని వాష్ చేయాలంటే కొంచెం బేకింగ్ సోడా అయితే వేస్తున్నాను. పౌడర్ అవైతే కొంచెం అది వేసి క్లీన్ అవుతాయంట కదా! సో అలా కొద్దిసేపు అయితే ఆ పౌడర్ వేసేసి వాటర్ పెట్టేసి కొద్దిసేపు అయితే ఉంచుతాను. 2 సార్లు అయితే మామూలు వాటర్తో మళ్ళీ వాష్ చేసి యూస్ చేస్తాను. నెక్స్ట్ దానికి కావాల్సిన కొత్తిమీర కూడా పెట్టేస్తాను. మనం కొత్తిమీర తీసుకొచ్చినప్పుడు కింద కాడలు మొత్తం మట్టి మట్టిగా ఉంటాయి కదా! నేను ఫస్టే కట్ చేసి వాటిని నీట్‌గా ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకుంటాను. తర్వాత ఎప్పుడైనా యూజ్ చేసేటప్పుడు ఇలా మళ్ళీ వాటర్‌లో డిప్ చేసి కొద్దిసేపు ఉంచాక మళ్ళీ వాష్ చేస్తాను. ఏమన్నా మట్టి, ఏమన్నా డస్ట్ ఉన్నా కూడా పోతాయని. కొద్దిసేపు ఇవి ఉంచేసాక టీ అయితే పెట్టేసుకుంటున్నాను. అక్కడ అవన్నీ చేసుకునేలోపు టీ మరిగిపోతుందనమాట. నేను కొంచెం షుగర్ అయితే తగ్గించాను. నేను నా వరకైతే షుగర్ కొంచెం బెల్లం వేసుకుంటాను. మా పాప అయితే లేసొచ్చేసింది. వాళ్ళ తాతయ్య దగ్గర అయితే కూర్చుంది. మార్నింగ్ అంతా ఇట్లా ఉంటుందన్నమాట మాది. పాప వచ్చి వాళ్ళ డాడీ మా తాతయ్య అక్కడైతే ఉన్నారు. నెక్స్ట్ నేనైతే టీ తాగుతున్నాను. వాళ్ళకైతే టీ ఇచ్చేసాను. వాళ్ళు తాగేశారు. నెక్స్ట్ నేనైతే మిక్సీ పట్టేసాను. దాంట్లోకి ఈ పచ్చిమిర్చి ఉంటుంది కదా! పచ్చిమిర్చి కూడా మిక్స్ చేసి అయితే పట్టేసాను తర్వాతకి. అండ్ నేను దీంట్లోనే కొంచెం జీలకర్ర కూడా వేసాను. కొత్తిమీర కూడా వేసుకుంటాను. ఇంకా మీరైతే ఎలా చేశారో చెప్పండి. నేనైతే ఇలా చేస్తాను. మోస్ట్లీ నాకు అన్ని వంటలు పర్ఫెక్ట్ కాదు నేను. సో నేర్చుకుంటున్నాను. సో గారెలు కూడా నాకు షేప్‌లెస్‌గా వస్తాయి. గారెల షేప్‌లో రావు కానీ బట్ ట్రై చేస్తాను. టేస్ట్ అయితే పర్లేదు మంచిగానే ఉంది. ఇంకా పిండి అయితే మేము తిన్నాక ఇంకా పిండి మిగిలితే ఫ్రిడ్జ్‌లో అయితే పెట్టేసాననమాట. ఈ సాల్ట్ వేసాను. మీకు సాల్ట్ మేము పింక్ సాల్ట్ వాడుతున్నాము. ఎక్కువగా వైట్ సాల్టే బట్ పింక్ సాల్ట్ మంచిదని పింక్ సాల్ట్ తీసుకొచ్చాము. అండ్ మా కుట్టమ్మకి స్నాక్స్‌లోకి అయితే మకోని అయితే వేడి చేసేసి అయితే పెట్టాను కొంచెం సాల్ట్ వేసి. ఇక్కడ 2 మూకులు పెట్టాను. అగ్గి కూడా ఆపి చెప్పవే ఇట్లా చేయి. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. మా స్కూల్లో ఈరోజు గేమ్స్ ఆడుకుంటాం. నాకు స్కూల్లో ఇప్పుడు గేమ్స్ ఉన్నాయి. నేను వెళ్తున్నాను. నేను మంచిగా ఆడుకుంటాను. నేను ఆడుకుంటాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మా మమ్మీ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అని. మా మమ్మీ నా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. లవ్ యూ. ఆయిల్ 2 మూకుడ్స్ పెట్టాను కదా! ఒకటి వచ్చేసి అయితే కొబ్బరి నూనె అండి. కొబ్బరి నూనె బాగా 1 ఇయర్ నుంచి అయితే కొబ్బరి నూనె వాడుతున్నాం. ఇంకోటి వచ్చేసి అయితే పామ్ ఆయిల్ అనమాట, సన్ఫ్లవర్ ఆయిల్. లాస్ట్కి అయితే మేము ఎక్కువ కొబ్బరి నూనె యూజ్ చేస్తాము. మా పాపని రెడీ చేసేసాను, స్కూల్కి పంపించేసేయాలి. ఈరోజు గేమ్స్ అన్నారు కాబట్టి సివిల్ డ్రెస్ అయితే వేసేసాను. జస్ట్ ఆ బ్యాగ్లో అయితే బుక్స్ ఏం లేవు, స్నాక్స్ అండ్ వాటర్ బాటిల్ అయితే పంపించేస్తున్నాను. పాప రెడీ అయింది. నేను కూడా వెళ్ళాను. మా పాప బొమ్మలు అయితే అలా అయితే సర్దేశాను. చాలా క్యూట్‌గా ఉన్నాయి కదా! చాలా అంటే చాలా బొమ్మలు ఉన్నాయి. బట్ బొమ్మలే లేవని ఏడుస్తుంది. ఎప్పుడు బయటికి వెళ్ళినా కూడా మమ్మీ బొమ్మలు అంటది. మా పాప కోసం అయితే మిల్క్ పౌడర్ ట్రై చేద్దాం అనుకున్నాను. ఇవన్నీ అయితే డ్రై ఫ్రూట్స్ అయితే ఫ్రై చేశానండి. నేను వెళ్ళి ఇలా డ్రై ఫ్రూట్స్ అన్ని తీసుకొచ్చుకున్నాం అనమాట. అవన్నీ తినేసాము. ఉన్న వరకు అయితే ట్రై చేసాము. అసలు మా పాప పాలే తాగదు. సో పాలల్లో ఇట్లా వేసి ఏమన్నా కలిపి పౌడర్ లెక్క చేసి తాగుతుందేమో అని ట్రై చేద్దామని చేస్తున్నా ఫస్ట్ టైమే. బట్ నేను మిల్క్ పౌడర్ లెక్క చేద్దాం, ప్రోటీన్ పౌడర్ లెక్క అంటే లాస్ట్కి ఏదేదో చేసేసిన. మీరే చూడండి నేను ఏం చేసిన లాస్ట్లో. అండ్ ఇవైతే మకోని అంటారు, సన్ఫ్లవర్ సీడ్స్ అనమాట. ఇవి ఇట్లా రోస్ట్ అయినా లేదా తెలుసుకోవాలంటే ఇట్లా ఫ్రెష్ చేసి చూస్తే మొత్తం పొడి అవుతాయి కదా, అప్పుడు అవి మంచిగా రోస్ట్ అయినాయి. నేను చేసి చెప్పాను కదా ప్రోటీన్ పౌడర్ లెక్క చేద్దాం అనుకుంటే లడ్డు చేసేసా. ఇంట్లో అయితే ఖర్జూరం ఉంది. సో ఆ ఖర్జూరాన్ని నెయ్యిని మొత్తం చిదిపేసి